నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పాపం బద్దలైంది. చంద్రబాబు చేసిన కొండంత పాపం బద్దలైంది. కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తూ దేవదేవుడి మీద చంద్రబాబు పన్నిన పన్నాగం బద్దలైంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చి చెప్పింది. చంద్రబాబు, నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే నీచ రాజకీయాల్లోకి లాగావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి మనోభావాలతో ఆటలాడావు. రాజకీయ లబ్ధి కోసం ఏకంగా ఆ వెంకటేశ్వరుడి దివ్య ప్రసాదాన్నే అపవిత్రం చేసే దుస్సాహసానికి ఒడిగట్టావు. సాక్షాత్తు ఆ శ్రీహరినే అవమానించే పాపానికి తలపడ్డావు. అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమయ్యే అవకాశమే లేదు. అది తెలిసి కూడా వైఎస్ఆర్సీపీని దొంగ దెబ్బతీయడానికి బ్రహ్మ కడిగిన పాదమునే రోత రాజకీయాల్లోకి లాగావు. కోట్లాది మంది హిందువులను మానసిక క్షోభకి గురిచేశావు. నీ స్వార్థం కోసం దేవుడితోనే ఆటలాడావు. తమరి బుద్ధి నీచం, ఆలోచనలు ఘోరం, మాటలు హేయమని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఆ 7 కొండల వాడినే అవమానించే విధంగా తమరు పన్నిన రోత కుట్ర బయటపడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అఖండ హిందువుల ముందు తమరు పచ్చ పాపిగా నిలబడ్డారు చంద్రబాబు గారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వాళ్లైనా, ఏ సంస్కృతికి చెందిన వాళ్లైనా సరే తమకన్నా పెద్దల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారు, గౌరవంగా వ్యవహరిస్తారు. అలాంటిది ఏకంగా భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. దేవుడి విషయంలో ప్రపంచ ప్రజలంతా భక్తితో, భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకునే వ్యవహరిస్తారు. కానీ దేవుడి పవిత్రత మీదే నీచపు కూతలు కూసేవాళ్లు, వికృత ఆరోపణలు చేసేవాళ్లు, ఘోరమైన కుట్రలు చేసేవాళ్లు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే. ఆ చంద్రబాబు చేసే అసహ్యకరమైన కుట్రలకు కూతపెట్టే మనిషి ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ, సిట్ అత్యంత సైంటిఫిక్గా నిరూపించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీరు కోట్ల మంది భక్తుల హృదయాలను గాయపరిచారు. పవన్ కళ్యాణ్, ఆ రోజు చంద్రబాబు తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందని కొవ్వెక్కిన కూతలు కూసినప్పుడు తమరు సనాతని అవతారమెత్తి దుర్గగుడి మెట్లు కింది నుంచి పైకి కడిగేసి డ్రామా ఆడేశారు కదా. మరిప్పుడు ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? దేశంలో ఉన్న అన్ని దేవాలయాల మెట్లు కడగండి, అదే మీకు ప్రాయశ్చిత్తం. కాకపోతే చిన్న విజ్ఞప్తి, కింద నుంచి కడుగుతూ పోతే మెట్లు ఎప్పటికీ శుభ్రం కావు. కనీసం ఈ ప్రాయశ్చిత్తంలో అయినా దేవుణ్ణి క్షమాపణ కోరుతూ మెట్లు పైనుంచి కిందికి కడగండి. తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, కుట్ర మీద కుట్ర. ఆ తప్పు నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికి, ఆ పాపాలను కప్పిపుచ్చుకోటానికి, ఆ కుట్రలను దాచేయటానికి మళ్లీ మరో తప్పు, మళ్లీ మరో పాపం, మళ్లీ మరో కుట్ర. 45 ఏళ్లుగా ఇలానే రాజకీయం చేసిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీని దొంగ దెబ్బ తీయటానికి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామినే నీచ రాజకీయాల్లోకి లాగారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఘోరమైన, నీచమైన అబద్ధాలు చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచారు. ఏడాదికి పైగా ఇదే కుట్రని నిస్సిగ్గుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కొనసాగించారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన కొండంత పాపం బద్దలయ్యింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ, సిట్ చార్జ్షీట్లో తేల్చి చెప్పింది. తన ప్రయోజనాల కోసం నమ్మిన వాళ్ల మీదే కాదు, ఆ దేవుడి మీద కూడా కుట్రలు చేయటానికి వెనుకాడని ఏకైక వ్యక్తిగా తన ఘనతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. పిల్లనిచ్చి, పార్టీలో చోటిచ్చి, మంత్రి పదవి ఇచ్చి, హోదా, ఆస్తి, గొప్ప రాజకీయ జీవితం అన్నీ ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారు. తన స్వార్థం కోసం రాజకీయ పార్టీలను, నేతలను, కార్యకర్తలను అందరినీ మోసం చేస్తూనే వచ్చారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ప్రతిసారి హామీలను ఎగ్గొట్టి వెక్కిరిస్తూనే వచ్చారు. పెద్దవాళ్లంటే గౌరవం లేదు, సాయం చేసిన వాళ్లంటే కృతజ్ఞత లేదు, ప్రజల పట్ల బాధ్యత లేదు. ఇవేవీ లేని వ్యక్తికి దేవుడి మీద మాత్రం భక్తి, భయం లాంటివి ఎలా ఉంటాయి చెప్పండి? అందుకే చంద్రబాబు ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద ఘోరమైన అబద్ధం చెప్పారు. తిరుమల పవిత్రతను అపహాస్యం చేసే కుట్ర పన్నారు. కోట్ల మంది భక్తుల హృదయాలను గాయపరిచారు. 100 రోజుల ఆటవిక పాలన నుంచి, విజయవాడ వరదల్లో లక్షల మందిని ముంచేసిన అసమర్థ పాలన నుంచి
ప్రజల దృష్టిని మరల్చటానికి తిరుమల లడ్డూ మీద చంద్రబాబు కుట్ర పన్నితే నిస్సిగ్గుగా ఆ కుట్రకి పవన్ కళ్యాణ్ కూత పెట్టారు. చంద్రబాబు స్క్రిప్ట్ ని అమలు చేస్తూ సనాతని అవతారం ఎత్తి దుర్గగుడి మెట్ల దగ్గర హంగామా చేశారు పవన్ కళ్యాణ్. కింద నుంచి పైకి దుర్గగుడి మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం అంటూ డ్రామా ఆడారు. మెట్లు శుభ్రం చేయాలన్న ఉద్దేశం ఉన్న ఎవరైనా పైనుంచి కిందకు కడుగుతారు. కింద నుంచి పైకు మెట్లు కడిగితే అవి ఎప్పటికీ శుభ్రం కావు. పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీరు చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆ దేవదేవుడికి చంద్రబాబుతో కలిసి మీరు చేసిన ద్రోహం బట్టబయలైంది. మీ పాపం బద్దలయ్యింది. నాడు ప్రాయశ్చిత్తం పేరుతో విజయవాడ దుర్గగుడి దగ్గర మీరాడిన డ్రామాని భక్తులంతా చూశారు. ఇప్పుడు కొండంత పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటారని భక్తజన కోటి ప్రశ్నిస్తోంది. ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే, మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం. ఆ నెయ్యిలో జంతు కొవ్వు గాని పంది కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఏం గడుగుతారు, ఎక్కడ గడుగుతారు? తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాళ్ళు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు, ఎంత మాట్లాడాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో, మీరు చూస్తే అరవ శ్రీధర్. వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ స్పష్టం చేసింది. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదని తేల్చి చెప్పింది. హర్యానాలోని ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సిబిఐ దర్యాప్తును పూర్తి చేసింది. అనంతరం ఛార్జ్షీట్ ను నెల్లూరులో ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చడంతో కూటమి నేతల కుట్రలు బట్టబయలయ్యాయన్నారు జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. తిరుమల తిరుపతి లడ్డులో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పినట్టయితే ఎంత బాగుండేది అని ఫీల్ అయినటువంటి పరమ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2 అబద్ధం ఒబామా. ఎందుకు సిబిఐ ఇలా చెప్పింది అర్థం కాక తలా జుట్టు పీక్కుంటున్న సందర్భంలో నెంబర్ 2 వ్యక్తి ఒబామా గారు. నెంబర్ 3 ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు. నెంబర్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా తెలుసో తెలియకో ఒక రాంగ్ బటన్ నొక్కాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని మీరు ఎంత లాగితే అంత నష్టపోయేది, నాశనం అయిపోయేది, కనుమరుగైపోయేది కూటమి. హర్యానాలోని ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లుగా సిబిఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబొరేటరీ ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సిబిఐ నివేదిక పేర్కొంది. 4 నెయ్యి నమూనాలను ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో 7వ పాయింట్ జీలో సిబిఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెప్తున్నారు. తాము పరీక్షించిన 4 నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సిబిఐ నివేదిక స్పష్టం చేసింది. ఆ దేవుడి మీదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పన్నిన కుట్ర ఇలా బట్టబయలయ్యింది. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు. ఏమని తప్పుడు ప్రచారం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ. అంతేకాదు,
వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారు. అన్యాయమైన మాటలు మాట్లాడేవే, దుర్మార్గమైన మాటలు మాట్లాడేవే క్షమిస్తాడా భగవంతుడు? కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం. చివరికి అదేమో నిరూపణ కాలేదే, ఆ ట్యాంకర్లు వాడలేదే. వాడారేమో మరి నాకు తెలియదు, వాడు చెప్పాలా. వాడితే అది మీ పాపం. మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద రుద్దుతున్నారు మీరు. ఈ ప్రపంచంలో స్నేహితులను మోసం చేసిన వ్యక్తులున్నారు, బతుకునిచ్చిన వారిని బజారుకు లాగిన మనుషులు ఉన్నారు, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన రాజకీయ నాయకులున్నారు. కానీ దేవుడి మీద కూడా కుట్రలు చేసే వాళ్ళుంటారా? ఆ దురదృష్టం తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకే కలిగింది. తన రాజకీయ లబ్ధి కోసం తన డైవర్షన్ పాలిటిక్స్ లోకి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామిని లాగేసిన చంద్రబాబును చూసి నాడే దేశమంతా నివ్వెరపోయింది. ఆ కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను తన స్వార్థం కోసం అపవిత్రం చేస్తున్న చంద్రబాబును చూసినాడే హిందూ సమాజం నిర్ఘాంతపోయింది. దేవదేవుడి దివ్యప్రసాదమైన లడ్డూనే తమ కుట్రలోకి లాగిన చంద్రబాబు మహాపాతకానికి పాల్పడ్డారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాము చెప్పిన అబద్ధాలకు, వెంకటేశ్వర స్వామి మీద పన్నిన కుట్రలకు ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటారని భక్తజన కోటి నిలదీస్తోంది. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, దేవుడి మీదే అబద్ధాలు, భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేయాలని ఉద్దేశపూర్వకంగా చెప్పిన అబద్ధాలు. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా తన రాజకీయ జీవితంలో చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామినే అవమానించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి కలవరపడేలా పన్నిన ఈ కుట్ర మరో ఎత్తు. పురాణాల్లో భగవంతుడిపైన అభాండాలు వేసిన రాక్షసుల గురించి విన్నాం. భగవంతుణ్ణి అవమానించాలని ప్రయత్నించి భంగపడ్డ రాక్షసుల కథలు చదివాం. ఈ కలియుగంలో ఆ కలియుగ వైకుంఠ పవిత్రతనే వెక్కిరించిన పైశాచికత్వాన్ని చంద్రబాబు పుణ్యమా అని చూసి కోట్ల మంది భక్తులు ఆవేదనతో కుంగిపోయారు. ఇప్పుడు తిరుమల లడ్డూలో పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ లేవని సిబిఐ తేల్చి చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పచ్చముఠా మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల్లో అనుమాన బీజాలు నాటాలన్న కుట్ర, వైఎస్ఆర్సీపీని జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయాలన్న కుతంత్రం, హిందూ సమాజంలో విద్వేషం రాజేయాలన్న పన్నాగం, తన రాజకీయ లబ్ధి కోసం ఆ భగవంతుణ్ణే నీచ రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు వికృత స్వరూపాన్ని సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ సాక్షిగా ప్రపంచమంతా చూస్తోంది, చీకొడుతోంది. 2024 సెప్టెంబర్ 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు, ఆ మర్నాడు అంటే సెప్టెంబర్ 19న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయటం విభ్రాంతిని కలిగించింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. విన్నారుగా, తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ అంటూ ఎంత నిస్సిగ్గుగా మహాపరాధానికి పాల్పడ్డారో. ఆ వెంటనే రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుట్రను మరింత ముందుకు తీసుకువెళ్లిపోయారు. అయోధ్య రామ మందిరానికి కూడా జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిన 1,00,000 లడ్డూలను పంపించారంటూ కొవ్వెక్కిన కూతలు కూశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనస్సులను తీవ్రంగా గాయపరిచారు. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు. అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని. ఇవి ఎక్కువ ఉన్నాయి. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు. అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి. చంద్రబాబు క్షుద్ర రాజకీయాల క్రీడకి సమయం, సందర్భం అంటూ ఏమీ ఉండదు. తన స్వార్థం కోసం నరమానవుడు ఊహించని కుతంత్రాలకు తెగబట్టం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. అందుకు ఉదాహరణ తిరుమల లడ్డూ చుట్టూ చంద్రబాబు సాగించిన నీచ రాజకీయం.
అందుకే చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, దారుణాలు అన్నీ ఓ ఎత్తైతే ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతనే అపహాస్యం చేసే కుట్రకి తెగబట్టం మరో ఎత్తు అంటున్నారు భక్తులు. ఎక్కడ జంతువులు కోవగలిసిన చంద్రబాబు? నీకు నిజంగా దమ్ము, ధైర్యము, సిగ్గు, మానం, అభిమానం ఏదైనా ఉంటే రా, వచ్చి రోడ్డు మీద నిలబడి. మొన్న మాట్లాడావుగా, ఆ రోజు అందరి ముందు మాట్లాడావు కదా, జంతువులు కోవగలిసి నిస్సిగ్గుగా. దాంట్లో పంది కోవగలిసిందన్నావు, యానిమల్ కోవగలిసిందన్నావు. ఈరోజు మాట్లాడొచ్చి, ఏమాత్రం పౌరుషం ఉంటే రా, నువ్వు బయటికి రా, వచ్చి మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు. నువ్వు ఏ కొవ్వు కలవలేదని రిపోర్ట్ నీ సిట్టేగా ఉంది, అందులో కూడా ఒక్కసారి చెప్పు. మరి నేను నిజంగా పొరపాటు పడ్డాను, ఆ రోజు తప్పయింది. భగవంతుడి ప్రసాదాన్ని కూడా నా రాజకీయం కోసం, జగన్ ఏదో బ్లేమ్ చేయడం కోసం నేను ఈ విధంగా మాట్లాడాను. ఒక్క మాట నీ నోటి నుంచి వస్తుందా? మనిషి అవుతావా నువ్వు? అప్పుడు నిజంగా మనిషి అవుతావో? నిజంగా నువ్వు ఆడిన అబద్ధాన్ని ఒప్పుకుంటే. కానీ నువ్వు మనిషి అయితేవే కదా, మనిషివే కాదు. అందుకే జంతువుల పేర్లన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి. అంటే ఆ జంతు ప్రవృత్తి, ఆ పశు ప్రవృత్తి, ఆ హీన ప్రవృత్తి అంతా కూడా నీ పుట్టుకతోనే వచ్చింది కనుకనే నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు, అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నావు. అడుగడుగున గుళ్ళన్నీ నువ్వే కూలగొట్టిస్తావు నీ వాళ్ళ చేత. మళ్ళీ జగన్ మీద పెడతావు. మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చీల్చి చెండాడాలనే నీ దుర్మార్గమైన కుట్ర ఉంది. ఇంతవరకు ఏ శాడిస్టు కూడా రాజకీయ చరిత్రలో ఇలా చేయలేదు చంద్రబాబు. నీచం, హేయం, ఘోరం, పాపం, హీనం చాలు. ఈ మాటలేవీ చాలు. భగవంతుడి మీదే చంద్రబాబు పన్నిన కుట్రలను వివరించటానికి ఈ పదాలేవీ సరిపో. తిరుమల లడ్డూ పవిత్రతపైనే కుట్ర పన్ని అడ్డగోలు ఆరోపణలు చేసి ఏడుకొండల వాడికే అపచారం తలపెట్టారు చంద్రబాబు. దాన్ని వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయటానికి మరో కుట్ర చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడేశారని నిరాధార ఆరోపణ చేశారు. ఇప్పుడు సిబిఐ సిట్ ఎలాంటి అపచారం జరగలేదని, తిరుమల లడ్డూ పవిత్రతకు ఎలాంటి భగ్నం కలగలేదని తేల్చడంతో కోట్లాది మంది భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేవుణ్ణే లెక్క చేయని చంద్రబాబు చేతిలో అధికారం అత్యంత ప్రమాదకరమని తేల్చి చెప్తున్నారు. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండపై అన్నాడు అన్నమాచార్య. నిజమే. ఈ కలియుగాంతం వరకు ఉండడానికి చిరకాల స్థలంగా తిరుమలనే ఎంచుకున్నాడు వెంకటేశ్వరుడు. సముద్రపు అలలను తలపిస్తూ తిరుమలలో భక్తకోటి కదులుతుంటే తిరువీధులు వైభవ శోభితమై పులకిస్తాయి. ఆ దేవదేవుడి దర్శనం చేసుకుని జన్మ ధన్యం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తపిస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా తన నీచ రాజకీయాల కోసం వాడుకోవడానికి వెనకాడలేదు చంద్రబాబు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి అడ్డం పెట్టుకుని రోత రాజకీయాలు చేయడానికి ఏమాత్రం మొహమాట పడలేదు. ఆ శ్రీనివాసుడి పవిత్ర ప్రసాదంపైనే చంద్రబాబు పేలిన పైశాచిక ప్రేలాపనలు అసత్యమని తేలిపోయాయి. ఏడుకొండల వాడి మీదే మహాపచారం చేసి కొండంత పాపం మూట కట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బహిరంగంగా తమకు క్షమాపణ చెప్పాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు డిమాండ్ చేస్తున్నారు. హిందువులకు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అంతకు మించి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తులకు ఆపన్నహస్తం ఇవ్వటానికి వైకుంఠం నుంచి తిరుమలకు వేంచేశారు. తిరుమల అంటే కలియుగ వైకుంఠం. అలాంటి శ్రీవారి ఆలయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవటంపై భక్తులు మండిపడుతున్నారు. చంద్రబాబు మహాకుట్రను సిబిఐ పటాపంచలు చేసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నీవు రహస్యంగా బూట్లు, బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం. సిట్ రిపోర్ట్ చేసింది కదా, సిబిఐ నివేదిక అందజేసింది కదా. ఇప్పుడు నోరు తెరవాలా, ఇప్పుడు వాస్తవం ఏంటి అన్నది బయటికి రావాలా మీ నోటిగుండా. చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం, జనక్షేమం అన్నదే బూటకం, అధికారం అన్నది ఒక్కటే కీలకం, సంపాదనే ఆయనకు మూలకం, ఆయన ఒక స్వార్థ కీటకం, హైందవ ద్రోహ రూపకం, హైందవ ద్రోహ రూపకం చంద్రబాబు. మేము దాడి చేయటం లేదు, మీరు చేసినటువంటి దేవుని మీద దాడి. మా మీద కాదు సుమా, జగన్ గారి మీద కాదు ఈ దాడి. సాక్షాత్తు స్వయంభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు మీదనే దాడి చంద్రబాబు నాయుడు చేశాడు.
140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థం కోసమని జగన్ గారిని దెబ్బతీయటానికి జగన్మోహనుడైనటువంటి జగన్నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పావుగా వాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగుతోంది. రాక్షస రాజ్యం కొనసాగుతోంది. రాక్షసులు ఎలా ఉంటారో భక్తజన కోటికి తెలీదు. కేవలం పురాణాల్లో వినటం మాత్రమే. అలాంటిది ఇప్పుడు రాక్షసుల పైశాచికత్వం ఎలా ఉంటుందో రాక్షస రాజ్యం కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, శాంతి భద్రతల పరిరక్షణ లేదు, అంబేద్కర్ రాజ్యాంగానికి గౌరవం లేదు. ఈ దారుణాలకు తోడు పాప భీతి అన్నదే లేకుండా భగవంతుడి మీద కుట్ర పన్నారు, అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన ఈ నీచ చర్యలను, హేయ కుట్రలను, ఘోర కుతంత్రాలను, మహాపచారాలను భక్తజన కోటితో పాటు యావత్ దేశ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.